హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ముందు చాప్టర్లో మైన్ టీం లీడరు జిన్వు బాగా వర్క్ చేసింది చూసి రేపు కూడా వర్క్ ఉంది వస్తావా అని అడుగుతాడు. జిన్వు ఆ నెక్స్ట్ డే కూడా మైనింగ్ వర్క్ చేయడానికి వెళ్తాడు. జిన్వు ఆ డంజన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోయి జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఏ ర్యాంక్ డంజన్ ని రైడ్ చేసే బి టీం లీడరు మైన్ టీం దగ్గరికి వెళ్లి మా బ్యాగ్స్ ని క్యారీ చేసే అతను రాలేదు, మీలో ఎవరైనా మాకు హెల్ప్ చేస్తారని అడుగుతాడు. కానీ ఆ టీంలో ఏ ర్యాంక్ డంజన్ లోకి వెళ్ళడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఏ ర్యాంక్ డంజన్ లోకి వెళ్ళడం అంటే లైఫ్ మీద ఆశలు వదిలేయడమే అని ఎవరు వెళ్లరు. బట్ ఆ మైనీ టీంలో నుంచి ఒకతను హ్యాండ్ రైజ్ చేసి నేనున్నాను అని అంటాడు. అతను ఎవరో కాదు, మన హీరో అయిన జిన్వు. ఆ ఏ ర్యాంక్ డంజన్ లో మెయిన్ స్క్వాడ్ ఎలా మ్యాజికల్ బీచ్ తో అలాగే డంజన్ బాస్ తో ఫైట్ చేస్తారో చూడటానికి ఇదే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని వెళ్తాను అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న అతను జిన్వు నిన్ననే జాబ్ లో జాయిన్ అయ్యాడు, అలాగే అతను ఈ ర్యాంక్ అంటారు. అతని బదులుగా వేరే ఎవరైనా తీసుకెళ్ళండి అని చెప్తాడు. అయినా అతని మాటలు వినకుండా జిన్వు ధైర్యాన్ని చూసి దగ్గరికి వెళ్లి నీతో పనిచేయడం నాకు సంతోషంగా ఉంది, నా పేరు సన్ కీహున్, నేనే టుడే స్క్వాడ్ కి లీడర్ అని ఇద్దరు ఇంట్రొడ్యూస్ చేసుకుని ఆ డంజన్ లోకి వెళ్తూ ఉంటారు. జిన్వు ఆ డంజన్ గేట్ ని చూసి నిన్నటి గేట్ కంటే చాలా పెద్దగా ఉండడం గమనించి బి టీం లీడర్ అని కీహున్ కి చెప్తాడు. దానికి కీహున్ ఈ రోజు గేటు చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ ఆ గేట్ లో మానా లెవెల్స్ నిన్నటి కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ గేట్ అంత డేంజర్ అయి ఉంటే బి టీం వాళ్ళని చూసుకోమనే వాళ్ళే కాదు, మనం ఈజీగా ఈ డంజన్ ని క్లియర్ చేయొచ్చు అని చెప్పి గేట్ లోకి వెళ్తారు. అతను చెప్పింది నిజమే అని జిన్వు కూడా వాళ్ళతో పాటు డంజన్ లోకి వెళ్తాడు. బి టీమ్ లో ఉన్న ఒక అమ్మాయి జిన్వు నర్వస్ గా ఉండడం చూసి కీహున్ అలాగే టీమ్ లో ఉన్న హంటర్స్ అందరూ స్ట్రాంగే. ఒకవేళ స్క్వాడ్ లో ఉన్న మేజర్స్ మీద అటాక్ జరిగితే అది థ్యాంక్స్ తప్పు, హీలర్స్ మీద అటాక్ జరిగితే అది స్క్వాడ్ తప్పు, పోటర్ అంటే బ్యాగ్ ని క్యారీ చేసే వాళ్ళ మీద జరిగితే అది గిల్డ్ తప్పు. ఎంతవరకు స్క్వాడ్ మ్యాజికల్ బీచ్ ని చంపడం పేలు కాదో అంతవరకు నువ్వు సేఫే అని చెప్తుంది. ఇంకో పక్క కీహున్ ఫస్ట్ టైం స్క్వాడ్ ని లీడ్ చేస్తున్నాను, ఈ రైడ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే నన్ను అఫీషియల్ గా బీటింగ్ కి లీడర్ చేస్తారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు డంజన్ జాకల్స్ అనే డీమన్స్ సడన్ గా స్క్వాడ్స్ పైన అటాక్ చేస్తాయి. కానీ బి టీం వాళ్ళు చాలా ఈజీగా సునాయాసంగా ఆ డంజన్ జాకల్స్ ని చంపేస్తారు. బట్ ప్రాబ్లం అది కాదు, డంజన్ జాకల్స్ ఏ ర్యాంక్ గేట్ లో ఉండడం చూసి షాక్ అవుతారు. ఎందుకంటే డంజన్ జాకల్స్ సి ర్యాంక్ గేట్ లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఉన్న డంజన్ జాకల్స్ ఏవి వేటాడి ఫుడ్ ని తినవు, అందుకే ఏ ర్యాంక్ గేట్ లో సర్వైవ్ కావడం చాలా కష్టం. బట్ జిన్వు చనిపోయిన డంజన్ జాకల్స్ మెడలో బెల్ట్ ని చూసి ఇవి డంజన్ జాకల్స్ కాదు, పెంపుడు జంతువులు, వీటిని ఎవరో పెంచుకుంటున్నారని చెప్పి జిన్వు డంజన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు డేంజర్ ని సెన్స్ చేస్తాడు. ఇప్పుడు నేను అనుకున్నదే నిజమని జిన్వు మనసులో అనుకుంటాడు. అప్పుడే అక్కడికి చీకట్లోంచి కొన్ని డీమన్స్ వస్తాయి. అవి ఏంటంటే హయాక్ డీమన్స్. ఆ హయాక్ డీమన్స్ ని చూసి బి టీం లీడర్ తో సహా అందరూ ప్యాన్లు తడుపుకుంటారు. ఆ హయాక్ డీమన్స్ ఆర్డినరీ కాదు, అవి స్ట్రాంగ్ టైప్ ఆర్ట్స్. ఒక హయార్క్ ఏ ర్యాంక్ అండర్ తో సమానం. ఆ హయాక్ డీమన్స్ బి టీం లీడర్ పైన అలాగే మేజర్స్ పైన అటాక్ చేస్తాయి. వాళ్ళు కూడా తిరిగి అటాక్ చేస్తారు, కానీ వాళ్ళ అటాక్స్ ఆ హయాక్స్ మీద పనిచేయవు. మొత్తం 22 హయాక్ డీమన్స్ ఉంటాయి, కానీ బి టీమ్ లో మొత్తం 17 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అదే కాక ఆ టీంలో ఏ ర్యాంక్ హంటర్స్ తక్కువ మంది ఉంటారు. ఒక హయాక్ డెమోన్ కీహున్ మీద అటాక్ చేస్తుంది. ఆ ఫైట్ లో కీహున్ హ్యాండ్ పోతుంది. అక్కడే ఉన్న ఏ ర్యాంక్ హీలర్ అతని హ్యాండ్ ని హీల్ చేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న హయాక్ డెమోన్ ఆ హీలర్ పైన అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే జిన్వు యాక్షన్ లోకి దిగి ఎవరికి టీంలో డౌట్ రాకోకుండా ఆ డీమన్స్ ని వీక్ గా చేస్తాడు. ఇంకో పక్క స్క్వాడ్ మెంబర్స్ కి అక్కడ ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కాదు. నెక్స్ట్ ప్యానల్ లో చూస్తే ఫైట్ లో ఈజీగా బి టీం వాళ్ళు ఆ డీమన్స్ ని చంపేస్తారు. జిన్వు నార్మల్ గా అయితే ఫైట్ లో ఇన్వాల్వ్ అవ్వడు. బట్ ఒక హీలర్ ని చంపడం చూసి జిన్వు ఫైట్ లో పార్టిసిపేట్ చేసి ఆ హీలర్ ప్రాణాలను కాపాడతాడు. ఇదంతా చేసిన జిన్వు ఏం తెలియదు అన్నట్టుగా ఆ బ్యాగ్ ని వేసుకొని నిల్చుంటాడు. కానీ ఆ టీంలో ఒక ఆమె ఇదంతా జిన్వు చేయడం గమనించి బట్ తన పవర్ హైడ్ చేస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉందేమో అని ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంటుంది. మొత్తానికి ఆ హైరాంక్ డిమన్ ని చంపేసిన తర్వాత స్క్వాడ్ మెంబర్స్ ముందుకు వెళ్దామా లేదా వెనక్కి వెళ్లి మళ్ళీ వద్దామా అని లీడర్ అయిన కీహున్ ని అడుగుతారు. కీహున్ వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక ఇప్పుడు వెనక్కి వెళ్దాం పదా అని వెళ్ళిపోతూ డంజన్ వరకు వస్తారు. ఆ గేట్ డిఫరెంట్ కలర్ లో ఉండడం చూసి షాక్ అవుతారు. అక్కడ ఉన్న మేజర్స్ డంజన్ గేట్ మీద ఎవరో అడ్వాన్స్ స్పెల్ క్యాచ్ చేసి బ్లాక్ చేశారని చెప్తుంది. మేజర్స్ ఆ డంజన్ గేట్ మీద స్పెల్ క్యాచ్ చేసి బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడే ఆ గేట్ నుంచి ఒక ఆరా బయటికి రావడం ఫీల్ అవుతారు. సడన్ గా ఆ మేజర్స్ పైన డంజన్ బాస్ కర్సర్ స్పెల్ ని యూజ్ చేసి డామేజ్ చేస్తాడు. అప్పుడే అక్కడికి 50 హై ర్యాంక్ డిమన్స్ వస్తాయి. బట్ ఒక డీమన్ ముందుకు వచ్చి ఆ లీడర్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ డీమన్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. ఆ డీమన్ ని డంజన్ బాస్ అయిన కార్గల్ గన్ కంట్రోల్ చేసి నేను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు కీహున్ నువ్వేనా ఈ డంజన్ ని బ్లాక్ చేసింది, ఈ డంజన్ లో నీకన్నా స్ట్రాంగ్ బీస్ట్ ఉందా అని కార్గల్ ని అడుగుతాడు. కార్గల్ గన్ మీరు నాకు అగెనెస్ట్ గా ఫైట్ చేసి నా సోల్జర్ చేతితో చనిపోతారా లేదా నాతో వస్తారా తెలుసుకో, నీకే వదిలేస్తున్నా అని కీహున్ తో చెప్తాడు. కీహున్ ఆ హైయార్క్ డీమన్స్ తో ఫైట్ చేయడం చాలా కష్టమని తెలిసి డీమన్స్ తో వెళ్ళడానికి డిసైడ్ అయ్యి కీహున్ పక్కనే ఉన్న జిన్వుతో మేము బాస్ దగ్గరికి వెళ్లి సర్ప్రైజ్ అటాక్ చేస్తాము. అప్పుడు కార్గల్ గన్ కి డంజన్ గేట్ ని బ్లాక్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అలాగే హైయార్క్ డీమన్స్ ని కూడా డిస్ట్రాక్ట్ చేస్తాము. ఆ టైంలో నువ్వు డంజన్ గేట్ నుంచి బయటికి వెళ్లిపోయి మెయిన్ స్క్వాడ్ ని కలిసి ఇక్కడ ఏం జరిగిందో చెప్పు అని జిన్వుతో అంటాడు. దానికి జిన్వు నేను మెయిన్ స్క్వాడ్ తో తిరిగి వచ్చే లోపే ఇక్కడ మిమ్మల్ని చంపేస్తారు అని అంటాడు. అప్పుడు బి టీం వాళ్ళు మేము డంజన్ లోకి వచ్చింది మా జాబ్ చేయడానికి, మా అల్టిమేట్ గోల్ వచ్చి డంజన్ గేట్ ని క్లోజ్ చేయడం, ప్రాణాలతో బయటపడడం కాదని చెప్పి డంజన్ లోకి వెళ్తూ ఉంటారు. మరోపక్క ఛాలెంజ్ జిన్వు కోసం మైన్ టీం దగ్గరకు వస్తుంది. కానీ అతను అక్కడ లేడని తెలుసుకొని మైన్ టీం లీడర్ దగ్గరికి వెళ్లి జిన్వు గురించి అడుగుతుంది. జిన్వు ఏ ర్యాంక్ డంజన్ లోకి బి టీం వాళ్ళతో వెళ్ళాడని చెప్తాడు.
అది విన్న చాయన్ కూడా డంజన్లోకి వెళ్తుంది. ఎందుకు చాయన్ జిన్వు మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే జిన్వు నుంచి గుడ్ స్మెల్ రావడం వల్ల చాయన్కి అనుమానం వచ్చి హంటర్స్ గిల్డ్ లో జిన్వు గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. కానీ జిన్వు గురించి ఏం తెలియదు. అందుకే జిన్వు మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక చాప్టర్ లోకి వస్తే బీ టీం అంతా ఒక క్యాజ్ లో ఉంటారు. అక్కడ డంజన్ బాస్ అయిన కార్గిల్ గన్ సింహాసనంలో కూర్చొని ఉంటాడు. అతనికి 4 గార్డ్స్ కాపలాగా ఉంటారు. అలాగే వందల్లో సైనికులు ఉంటారు. బీ టీం వాళ్ళు కీహున్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కార్గిల్ గన్ మీద అటాక్ చేయడానికి. అప్పుడే కార్గిల్ గన్ తన మాస్క్ ని తీసి నన్ను చూసి భయపడ్డారని అడుగుతాడు. బీ టీం వాళ్ళు కార్గిల్ నుంచి ఆరా బయటికి రావడం ఫీల్ అయ్యి భయంతో వణిగిపోతూ ఉంటారు. అప్పుడు కీహున్ కార్గిల్ గన్ తో మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అడుగుతాడు. కార్గిల్ గన్ మా సోల్జర్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం మిమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని చంపడం కోసం తీసుకొచ్చానని చెప్తాడు. అది విన్న బీ టీం వాళ్ళు షాక్ అయ్యి పని కోసం చంపుతున్నారా, మమ్మల్ని వాళ్ళు అపోనెంట్స్ లాగా కూడా చూడలేదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే క్యూన్ బీ టీం వాళ్ళకి ఆ హైయార్క్ డిమన్స్ మీద అటాక్ చేయడానికి సిగ్నల్ ఇస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ హైయార్క్ డిమన్స్ మీద అటాక్ చేయకుండా భయంతో అక్కడే నిలబడిపోతారు. కానీ క్యూహున్ మాత్రం ఆ కార్గిల్ గన్ మీద అటాక్ చేస్తాడు. చాలా ఈజీగా కార్గిల్ గన్ క్యూహున్ ని డిఫీట్ చేస్తాడు. అది చూసిన జిన్వు క్యూహున్ ని కార్గిల్ గన్ అటాక్ నుంచి కాపాడి క్యూహున్ తో ఈ డంజన్ లో హంటర్స్ గిల్డ్ మాత్రమే ఫైట్ చేయాలి, ఈ ఫైట్ లో నేను పార్టిసిపేట్ చేయకూడదని నాకు తెలుసు, అలా చేస్తే ఆ హైయార్క్ డిమన్స్ మీ స్క్వాడ్ లో ఉన్న అందరినీ చంపేస్తాయి. ఈ డంజన్ లో ఉన్న మొత్తం బీచ్ ని చంపడానికి పర్మిషన్ ఇస్తావా, మళ్ళీ అడుగుతున్నా, ఈ డంజన్ లో ఉన్న మొత్తం మాస్టర్ ని చంపమంటావా అని అడిగితే కీహున్ ప్లీజ్ మమ్మల్ని కాపాడు అని అంటాడు. అదే టైంలో కార్గిల్ గన్ గార్డు జిన్వు మీద అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడు జిన్వు ఆ గార్డ్ ని ఫ్లోర్ కేసి టపీ మని కొట్టి చంపేస్తాడు. అది చూసిన కార్గిల్ గన్ నువ్వు ఇంతమందిని చంపి డంజన్ గేట్ లో నుంచి ఎస్కేప్ కాగలవా అని అంటాడు. తప్పకుండా ఎస్కేప్ కాగలనని జిన్వు షాడో ఆర్మీని పిలుస్తాడు. మరోపక్క డంజన్ గేట్ బయట జింజుల్ మైన్ టీం దగ్గరికి వెళ్లి జిన్వు ఎక్కడున్నాడో తెలుసుకుని జింజుల్ కూడా డంజన్ గేట్ లోపలికి వెళ్తాడు. ఆ డంజన్ లోపల స్ట్రాంగ్ మనాన్ని సెన్స్ చేసి లోపల ఉన్న వాళ్ళందరినీ కాపాడాలని అనుకుంటాడు. ఇంకో పక్క చాయన్ హైయార్క్ డిమన్స్ ని చనిపోవడం చూసి వీటన్నిటిని కీహున్ చంపేశాడని అనుకుంటుంది. నెక్స్ట్ ప్యానల్ లో జిన్వు షాడో ఆర్మీని పిలిచి చూసి అక్కడ ఉన్న బీ టీం వాళ్ళందరూ షాక్ అవుతారు. కానీ కార్గిల్ కొంతమంది బాతుబాచాలతో నువ్వు నా ఆర్మీతో ఎలా ఫైట్ చేస్తావని జిన్వుతో అంటాడు. అప్పుడు జిన్వు నువ్వు నన్ను నా షాడో ఆర్మీని తక్కువ అంచనా వేస్తే మళ్ళీ నువ్వే బాధపడతావని అంటాడు. అప్పుడు కార్గిల్ గన్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఒకటేసారి అందరూ అటాక్ చేయండి అని ఆర్డర్ చేస్తాడు. జిన్వు షాడో ఆర్మీ మోనార్క్ డొమైన్ యాక్టివ్ చేస్తుంది. అది యాక్టివ్ చేయడం వల్ల జిన్వు రేంజ్ లో ఉన్నప్పుడు షాడో ఆర్మీ స్టార్ట్స్ 50% పెరుగుతాయి. జిన్వు డెమన్ క్యాజువల్ లో 70 లెవెల్ కి రీచ్ అవడం వల్ల ఈ స్కిల్ ని ఒబ్టైన్ చేసుకుంటాడు. ఇక చాప్టర్ లోకి వస్తే హైయార్క్ విఎస్ ఈగ్రిస్ ట్యాంక్ ఐరన్ అండ్ షాడో షోల్డర్స్ ఫైట్ జరుగుతుంది. అందులో ఈగ్రిస్ ట్యాంక్ ఐరన్ అండ్ జిన్వు హైయార్క్ ని చాలా ఈజీగా సునాయాసంగా చంపేస్తారు. సడన్ గా కార్గిల్ గన్ ఫైర్ మ్యాజిక్ తో నార్మల్ షాడో సోల్జర్ ని అటాక్ చేస్తాడు. అది చూసిన జిన్వు షాక్ అవుతాడు. కార్గిల్ గన్ నువ్వు చేయాల్సిన పని మొత్తం నీ షాడో సోల్జర్సే చేసేస్తున్నారని అంటాడు. అప్పుడు జిన్వు నువ్వు ఎన్నిసార్లు నా షాడో ఆర్మీని డిస్ట్రాయ్ చేసినా నాలో మన ఉన్నంత వరకు అవి రీజనరేట్ అవుతూనే ఉంటాయని చెప్తాడు. కార్గిల్ గన్ తన ఆర్మీతో ఫాస్ట్ గా షాడో ఆర్మీని డిస్ట్రాయ్ చేసి జిన్వులో ఉన్న మానాన్ని తగ్గించి లేపేయాలని ప్లాన్ చేస్తాడు. బట్ జిన్వు నా దగ్గర కూడా స్ట్రాంగ్ షాడో సోల్జర్స్ ఉన్నారు, అలాగే నేను మనాన్ని స్టోర్ చేసుకోవాల్సిన పని లేదు అని జిన్వు మనాన్ని రీస్టోర్ చేసుకోవడానికి మ్యాజిక్ పోషన్ ని తాగి నాక్రోమాన్సర్ ట్రూ పవర్ ఏంటో చూపిస్తానే అంటాడు. అప్పుడు అరైజ్ అనే కమాండ్ ని యూజ్ చేసి చనిపోయిన హైయార్క్ డిమన్స్ ని జిన్వు షాడో సోల్జర్ లాగా మార్చుకొని కార్గిల్ గన్ తో ఇక్కడ ఉన్న హైయార్క్ డిమన్స్ అందరినీ చంపి నా షాడో సోల్జర్ ని చేసుకున్న తర్వాత నెక్స్ట్ నిన్ను కూడా నా షాడో సోల్జర్ ని చేసుకుంటా అని కార్గిల్ గన్ తో చెప్తాడు. జిన్వు షాడో మొనార్క్ అని కార్గిల్ గన్ కి తెలుస్తుంది. కార్గిల్ గన్ ఎందుకు రా ఎంతో పెట్టుకున్నామని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా చేసేది ఏం లేక హ్యూమన్స్ అందరినీ చంపేయండి, అలాగే జిన్వుని ముక్కలు నరికి వాడిని డెడ్ బాడీని నా దగ్గరికి తీసుకురండి అని ఆర్డర్ చేస్తాడు. కానీ జిన్వు జనరల్స్ అయిన కిగ్రిస్ ట్యాంక్ ఐరన్ కేక్ తిన్నంత ఈజీగా ఆ హై ర్యాంక్ డిమన్స్ అందరినీ చంపుతూ ఉంటారు. అది చూసిన కార్గిల్ గన్ ఇదంతా ఎలా జరిగింది నేను నమ్మలేకపోతున్నానని కార్గిల్ గన్ తన కర్సర్ స్పెల్స్ అన్నింటినీ ఒకటేసారి జిన్వు మీద క్యాచ్ చేస్తాడు. బట్ కార్గిల్ గన్ కర్సర్ స్పెల్స్ జిన్వు మీద పని చేయవు. అది చూసి షాక్ అవుతాడు. జిన్వు ఆర్మీ మే షాడో షోల్డర్ కి ఇచ్చి తన మీద అటాక్ చేయమని చెప్తాడు. అటాక్ చేయగానే కార్గిల్ గన్ షీల్డ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. కార్గిల్ గన్ మొగల మీద కూర్చొని ఉంటాడు. అప్పుడే అక్కడికి చాహీన్ వస్తుంది. అక్కడ ఉన్న షాడో ఆర్మీని చూసి షాక్ అయ్యి బీ టీం వాళ్ళ దగ్గరికి వెళ్లి మీకు ఏం కాలేదు కదా, ఇక్కడ ఏం జరిగిందని అడుగుతుంది. దానికి ఏ ర్యాంక్ హీలరు ఇదంతా అక్కడ ఉన్న అతన్ని చేశాడని చెప్తుంది. ఇంకో పక్క కార్గిల్ గన్ జెన్ టైప్ డీమన్ లాగా మారి జిన్వు మీద అటాక్ చేస్తాడు. కానీ జిన్వు పెద్దగా మారితే నాకు టార్గెట్ ని అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ అటాక్ నుంచి ఎస్కేప్ అయ్యి కార్గిల్ గన్ గంటలో పొడుస్తాడు. అలాగే అటాక్ మీద అటాక్ చేస్తాడు. ఫైనల్లీ జింజుల్ చాహీన్ అలాగే బీటింగ్ కళ్ళ ముందరే ఏ ర్యాంక్ డంజన్ ని అలాగే డంజన్ బాస్ ని ఒకటే డిఫీట్ చేస్తాడు. దాని తర్వాత అరైజ్ అనే కమాండ్ ని యూజ్ చేసి ఆ కార్గిల్ కి చెప్పినట్టే తన షాడోని ఎక్స్ట్రాక్ట్ చేసి తనకి టస్క్ అనే పేరు పెడతాడు. అక్కడ ఉన్న చాహీన్ జింజుల్ ఇదంతా చూసి షాక్ అవుతారు. ఇంతటితో కార్గిల్ గన్ ఆర్క్ అయిపోతుంది. జిన్వు పవర్ గురించి ఫుల్ గా ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం అఫీషియల్ చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.